హై వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గారి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న చిత్రం భారత్. ఈ చిత్రానికి దర్శకులు ఆలీ అబ్బాస్ జాఫర్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన టైగర్ జిందాహై తర్వాత మళ్ళీ రాబోతున్న చిత్రం భారత్. అందువల్ల ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ గనక చూస్తే ఖచ్చితంగా సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవాలన్నమాట. మరి ట్రైలర్ పరంగా చూసుకుంటే కథ ఏంటి అనేది డైరెక్టర్ గారు మనకి క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక కథలోకి వెళ్తే మాత్రం స్వతంత్రం తర్వాత భారత్ అనే ఒక యువకుడు సర్కస్లో పనిచేస్తూ ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ ఉంటాడనమాట. అయితే సడన్గా ప్రధానమంత్రి నెహ్రూ గారు మరణించిన తర్వాత దేశం అల్లకల్లోలంగా మారుతుంది. ఇక్కడ మన భారత్ ఒక ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళటం, అక్కడ ప్రభుత్వ అధికారి అయిన కత్రీనా కైఫ్ గారు పరిచయం అవటం, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ. సో ఇక్కడ సల్మాన్ ఖాన్ గారు చెప్పే డైలాగ్ మాత్రం అందరినీ బాగా ఆకట్టుకుంది. నీ పేరేంటి అని కత్రీనా కైఫ్ గారు అడిగినప్పుడు భారత్ అనగానే ఆవిడ షాక్ అవుతుంది. మా నాన్న దేశం మీద ఎంతో ఇష్టంతో నాకు పేరు పెట్టాడు. ఈ పేరుకి ముందు కానీ వెనక కానీ ఏమన్నా జోడిస్తే దేశాన్ని అవమానించినట్లే కదా అని సల్మాన్ ఖాన్ గారు అమాయకంగా చెప్పే డైలాగ్ అయితే ట్రైలర్ మొత్తానికి కూడా ఎంతో హైలైట్గా నిలుస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్ భారత్ విభజన జరిగిన తర్వాత మళ్ళీ మన హీరో అంటే సల్మాన్ ఖాన్ గారు ఆ గనుల్లో ఒక కార్మికుడిగా జాయిన్ అవుతారు. ఇక నెక్స్ట్ మళ్ళీ షిప్ కెప్టెన్గా, మళ్ళీ ఒక 70 ఏళ్ళ వృద్ధుడిగా, అంటే వివిధ గెటప్స్ అనమాట. అంటే ఒక వ్యక్తి ఎందుకు ఇన్ని గెటప్స్ వేయాల్సి వచ్చిందో చెప్పే కథే భారత్. సో మొత్తంగా చూస్తే ట్రైలర్ చాలా రిచ్గా ఉంది. ఇక మన సల్మాన్ ఖాన్ గారి ఎనర్జీని క్యాచ్ చేస్తూ డైరెక్టర్ అబ్బాస్ గారు తెరకెక్కించిన విధానం చాలా ఎంతో గొప్పగా ఉందని చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ మన కత్రీనా కైఫ్ గారు ఇంతకు ముందు సినిమాల కంటే ఈ సినిమాలో కాస్త డీ గ్లామర్గా కనిపించినా కూడా ఆవిడ చాలా క్యూట్గా ఉంది. ఇక మిగిలిన ఆర్టిస్టులు టబు గారు కానివ్వండి, జాకీ ష్రాఫ్ గారు కానివ్వండి, దిశా పటానీ గారు కానివ్వండి, అందరూ కూడా ఎంతో బాగా చేస్తారు అనే నమ్మకతే వచ్చింది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది, శేఖర్ చంద్ర గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. సో ఏంటంటే ఇది ఒక దేశభక్తుని ఆత్మ కథగా, అంటే ఒక దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించే సినిమాకైతే మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. రంజాన్ సందర్భంగా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా భారత్ సినిమా మన ముందుకు రాబోతుందన్నమాట. మరి ట్రైలర్తో వచ్చేసారు కాబట్టి సల్మాన్ ఖాన్ గారు అభిమానులకు ఈద్ సందడిని ముందుగానే తీసుకొచ్చేసారని మాత్రం స్పష్టంగా చెప్పగలను. మొత్తంగా చూసుకుంటే భారత్ అయితే ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉందని చెప్పుకోవాలి. ఎవరైనా చూడకపోతే మీరు కూడా ఒకసారి చూసి తప్పకుండా ఎంజాయ్ చేయండి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.